పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారాలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా పాదాభివందనాలు. నా పేరు బొల్లి వందనాదేవి, కాటవరం గ్రామం, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను ధ్యానం కోసం నాకు 2011లో మా నాన్నగారి ద్వారా తెలిసింది. ఎప్పుడైతే నాకు ధ్యానం కోసం తెలిసిందో అప్పటి నుంచి నేను శుద్ధ శాకాహారిని అయ్యాను. కాకపోతే నేను శ్రద్ధగా ప్రతిరోజు ధ్యానం చేసేదాన్ని కాను. గత సంవత్సరం మా ఇంటిలో జరిగిన 41 రోజుల జ్ఞాన మహాయజ్ఞంలో ధ్యానం యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనం తెలుసుకుని అక్కడ నుండి ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ మొదలుపెట్టాను. ఎన్నో విషయాలు ధ్యానం నుంచి నేను నేర్చుకున్నాను. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు తెలియజేసిన 3 పవర్ఫుల్ మంత్రాస్: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం చేస్తూ స్వాధ్యాయం అంటే మాస్టర్స్ చెప్పిన కొన్ని బుక్స్ చదవడం వల్ల దాంట్లో నుంచి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా నన్ను బాగా ప్రభావితం చేసిన బుక్ ఒక యోగి ఆత్మకథ. దానిలో యోగానంద పరమహంస గారు ఎందరో ధ్యానుల కోసం వివరించారు. అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాసిన తులసీదళం, దాని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఓషో, రజనీస్ ఆయన పుస్తకాలు కూడా ఎంతో విపులంగా అందరికీ ఎంతో సులభంగా వివరిస్తాయి. నేను 72 గంటలు మౌన సాధన చేశాను. ఆ మౌన సాధనలో మనం రోజుకి ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామో మనకు స్వయంగా తెలుస్తాయి. మనం ఏ మాటలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం ధ్యానం చేస్తే మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది. ఎదుటివారు మన మాటలు బట్టే వాళ్ళ ప్రభావం మన మీద చూపుతుంది. మనం ఎదుటివారితో ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా మనతో అలాగే మాట్లాడతారు అన్న విషయాన్ని నేను 72 గంటల మౌన సాధనలో నేర్చుకున్నాను. అలానే 24 గంటల ధ్యానం చేసినప్పుడు కొంత సమయం అసలు నేను ఈ భౌతిక శరీరంలో లేనట్లే నాకు అనిపించింది. నా శరీరం ఉన్నట్లు కూడా నాకు తెలియలేదు. మనం ఈ భూమి మీదకి నేర్చుకునే ప్రక్రియ కోసం మనం వస్తాము. మనం ఎన్నో జన్మలు తీసుకుంటాము. దాంట్లో మనం మంచి నేర్చుకుంటాము, చెడు నేర్చుకుంటాము. ఏదైనా మనం నేర్చుకునే ప్రక్రియ ఇదంతా. భూమి ఎప్పుడు మనకు ఒక పాఠశాల. సేత్ మహానుభావులు తెలియజేసిన మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే ఒక గొప్ప మాట, అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నిజమేనండి, మన యొక్క వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం ఏం చేసుకుంటే అది మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏం చేస్తే మనం దాన్నే పొందుతాము. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. మనం దేనినైనా మనం దాన్ని సమానంగా చూడగల తత్వం మనలో ఉండాలి. ఇన్నర్ జర్నీ క్లాసెస్లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తే అసలు మనం ఎందుకు జన్మ తీసుకున్నాము, సమాజంలో పట్ల మనం ఎలా ఉండాలి, మన సాటి జీవుల పట్ల ఎలా ఉండాలి, మనం ఎంతో తెలుసుకుంటాము. అలానే మనం ఎలా అయితే జీవితం తీసుకున్నామో జంతువులు కూడా, పక్షులు కూడా, అవి కూడా అలానే జీవితం తీసుకుంటాయి. మనకి ఎలా అయితే బ్రతకడానికి అర్హత ఉందో వాటికి అటువంటి అర్హతే ఉంది. మనం ఎలా అయితే నేర్చుకునే ప్రక్రియ మనకు ఉందో అవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం చంపి తినే హక్కు మనకు లేదు. మనం సృష్టించలేనప్పుడు మనం వాటిని చంపే హక్కు మనకు లేదు. సో ఫ్రెండ్స్, అందరూ శాకాహారులు అవుదాం. చిన్న వయసు నుంచే ధ్యానం చేస్తే మన బ్రెయిన్ పవర్ ఎంతో పెరుగుతుంది. మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మన బుద్ధి ఎంతో వికాసంగా ఎదుగుతుంది. 5 ఫింగర్స్ కాన్సెప్ట్: శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ విషయాలు మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతాం. అండ్ ప్రతి విద్యార్థి ధ్యానం చేయడం వల్ల వాళ్ళ విల్ పవర్, మైండ్ పవర్ ఎంతో బాగా పెరుగుతుంది. సో ప్రతి విద్యార్థి దశ నుంచే ధ్యానం చేస్తే, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి ధ్యానాన్ని నేర్పిస్తే వాళ్ళు ఎంతో ఉన్నతంగా మన యొక్క భూమికి ఎంతో ఉపయోగపరంగా తీర్చిదిద్దబడతారు. నేను మొదటిసారిగా చిన్నతనంలో కట్టాలు వెళ్ళినప్పుడు పత్రిజీ సార్ క్లాసెస్ విన్నప్పుడు మా నాన్నగారు, అమ్మగారు అందరూ ఆ గొప్ప మహానుభావుని కలుసుకుందామని ఎంతో ఉధృతిగా ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నేను వెళ్ళలేదు. నేను చాలా పొగరుగా, కావాలంటే ఆయనే వస్తారు, నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎలా అనుకుంటే, తప్పమ్మ అలా అనకూడదు, పెద్దవారు కదా అని అన్నారు. అప్పుడు నా అజ్ఞానం వల్ల నేను అప్పుడు అలా అనుకున్నాను. కాకపోతే మేము అక్కడి నుంచి తిరిగి వస్తుండగా సార్ మా పక్కనే కార్ ఆపి ఆయన వచ్చిన సెకండ్ ఇచ్చేసరికి నేను చాలా షాక్ అయ్యాను.
అసలు ఆ గొప్ప గురువుల విశిష్టత నాకు అప్పుడు తెలిసింది. అండ్ కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అది నా చిన్న వయసు కాబట్టి నాకు అప్పుడు కష్టం సుఖం వీటి తేడా తెలీదు. నాకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది అప్పుడు. అండ్ నా చిన్నతనం నుంచి నేను శాకాహారిగా మారాను. మాంసాహారం తీసుకోవడం వల్ల నష్టం ఏంటి, అసలు జంతువులు హింసించకూడదు అని తెలిసాక వాటి పట్ల నాకు ఎంతో ప్రేమ కలిగింది. నా స్నేహితులకి ఎంతోమందికి నేను ధ్యాన విశిష్టత తెలియజేశాను. కానీ వాళ్ళందరికీ మాంసాహారులు కాబట్టి వాళ్ళు శాకాహారులు అవ్వమంటే వాళ్ళు ఎంతో దానికి భిన్నంగా ఉన్నారు. నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులకి కొంతమందికి తెలియజేశాను. వాళ్ళు ధ్యానాన్ని చేయడం మొదలుపెట్టి వాళ్ళు దాంట్లో కొంతమంది ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకుని వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు చిన్నప్పుడు కాస్త కోపం ఎక్కువగా ఉండేది. ఎవరైనా ఏదైనా చెప్తే నేనే కరెక్ట్ అనే టైప్లో ఉండేదాన్ని. మా నాన్నగారు ఎన్నోసార్లు తెలియజేశారు, అలా ఉండకూడదమ్మా, ప్రతి ఒక్కరి నుంచి మనం ప్రతి విషయం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవడం కోసం ఈ జన్మ తీసుకున్నామని ఆయన తెలియజేసేవారు. కాకపోతే నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉండేదాన్ని. అండ్ అలానే కాస్త కోపంగా బిహేవ్ చేసేదాన్ని. ధ్యానం చేసే కొద్దీ నాకు ప్రశాంతంగా మాట్లాడడం అండ్ కొంచెం పక్క వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించడం, ఇటువంటి విషయాలు చాలా తగ్గించుకున్నాను. ఎక్కువ ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ 2 గంటలు 3 గంటలు డైలీ 3 గంటలు మౌనం ప్రాక్టీస్ చేయడం, అలా నా యొక్క పూర్ణాత్మని తెలుసుకోవాలనే ఒక కోరిక నాకు ఎక్కువైంది. ఈ మధ్య నా తల్లిదండ్రుల పట్ల మరింత గౌరవం నాకు పెరిగింది. నాకు ధ్యానాన్ని తెలియజేసిన మా నాన్నగారికి అండ్ అలానే ఎన్నో విషయాలు నాకు నేర్పించిన సీతారామయ్యంగులకి నా ధన్యవాదాలు. అండ్ పిఎంసి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. ధన్యవాదాలు.